ఈ వీడియోలో బాల్యదశ, వికాసం, అభ్యసనం గురించి తెలుసుకుందాం. వ్యక్తుల మధ్య జరిగే పరస్పర చర్యలు, వాటి తక్షణ పరిస్థితులు, భౌతిక పరిసరాలు, సాంఘిక సాంస్కృతిక నేపథ్యము, సమాజ స్థితిగతులను, పరస్పర చర్యలోని వ్యక్తుల వ్యక్తిత్వాలు మొదలగు వాటిని సమగ్రంగా అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే వారి మధ్య గల సంబంధాలను తెలుసుకోగలుగుతాం. సంబంధాలు అనేవి పరస్పరమైనవి. శిశు మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞులు మాత్రం తల్లిదండ్రులకు పిల్లలకు గల సంబంధాన్ని పరస్పరంగా కాకుండా కేవలం ఏకపక్ష ప్రక్రియగా అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లల వైపు చర్యగా వివరించే ప్రయత్నం చేశారు. నేడు వ్యక్తుల మధ్య సంబంధాలు ఒకే దిశ వైపు కాక రెండు దిశలలో పరస్పరం జరుపుకునే ప్రతిచర్యలుగా పరిగణించబడుతుంది. పిల్లలు వారి సంబంధాలను మొదటగా వారి కుటుంబాల్లో ఏర్పరచుకుంటారు. చిన్న సన్నిహిత సమూహమైన కుటుంబం పిల్లలకు సాంఘిక జీవితంను పరిచయం చేస్తుంది. ఇక్కడ పిల్లలు నేర్చుకున్న పరస్పర సంబంధాల నియమాలు తదుపరి వారు బయటి ప్రపంచంతో ప్రతిచర్యలు జరుపుటకు ప్రధాన భూమికగా ఉంటాయి. కుటుంబంలోని ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య గల సంబంధమైనా కేవలం అది ఆ ఇద్దరి మాత్రమే సంబంధించినది కాకుండా అది వేరే సభ్యుల సంబంధాలతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు తల్లి బిడ్డల మధ్య సంబంధం తల్లి తండ్రి మధ్య ఉండే సంబంధంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రి మధ్య అన్యోన్యమైన సంబంధం ఉంటే అది తల్లి బిడ్డల మధ్య గల సంబంధంపై అనుకూల ప్రభావం చూపిస్తుంది. అదే కనుక తల్లి తండ్రి మధ్య ఎల్లప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటే తల్లి బిడ్డల మధ్య గల సంబంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకవేళ తల్లి ఉద్యోగి అయితే ఆమె ఉద్యోగానికి పిల్లలకు కేటాయించే సమయం, భర్త లేదా ఇతర బంధువుల సహకారం, అలాగే ఆమె లేని సమయంలో ఆ శిశువు సంరక్షణకై చేసే ఏర్పాటుపై కుటుంబ సభ్యుల సంబంధాలు ఆధారపడి ఉంటాయి. పని చేసేవారు వారి పిల్లలను శిశు సంరక్షణ కేంద్రాలు ఉంచడం వల్ల ఇతర పిల్లలతో అలాగే అక్కడ ఉండే పెద్దవారితో ప్రతిచర్యలు జరపడం వల్ల అదనపు లాభం జరిగి అది వికాసానికి తోడ్పడుతుందన్న అభిప్రాయం కూడా ఉన్నది. తల్లి లేదా తండ్రి ఒకరు మాత్రమే ఉండే కుటుంబాలు నేడు పెరుగుతూ ఉన్నవి. విడాకులు, ప్రమాదాలలో చనిపోవడం, వివాహం కాకుండానే సంతానం కావడం మొదలైన వాటి వల్ల ఇలాంటి కుటుంబాల సంఖ్య పెరుగుతుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి లేదా వ్యక్తులు ఉద్యోగం కోల్పోయినప్పుడు ఆ కుటుంబంలోని సభ్యుల మధ్య సంబంధాలు మారుతాయి. అంతేకాక ఏదైనా ప్రమాదంలో తల్లి లేదా తండ్రి చనిపోయినా లేక ఇద్దరు చనిపోయినా ఆ కుటుంబ పరిస్థితులు ఒకేసారి మారి ఆ సభ్యుల మధ్య సంబంధాలు కూడా మారిపోతాయి. ఇలాంటి కుటుంబాల్లో పెరిగే పిల్లలకు ఉద్వేగ స్థిరత్వము, సామర్థ్యాలు, ఆత్మభావనలో, విద్యా సాధనలో ఇద్దరు తల్లిదండ్రుల కుటుంబాల కంటే తక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో తెలిసింది. వ్యష్టి సమిష్టి కుటుంబాలలోని సభ్యుల మధ్య సంబంధాలు వేరువేరుగా ఉండే అవకాశం ఉన్నది. సమిష్టి కుటుంబంలో పిల్లలు ప్రతిచర్యలు జరుపుకొనుటకు చాలా మంది ఉంటారు కాబట్టి పిల్లల్లో భాషాభివృద్ధి అదే విధంగా సాంఘిక వికాసం కూడా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తరాల అంతరం వల్ల కుటుంబ సభ్యుల్లో సత్సంబంధాలకు విఘాతం కూడా కలిగే అవకాశం లేకపోలేదు. సమిష్టి కుటుంబంలో పిల్లలు ఏ పని చేయబోయినా కానీ కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు అభ్యంతరం తెలిపే అవకాశం కూడా ఉన్నది. ఆ వ్యక్తి కుటుంబంలో పిల్లల సంఖ్యను బట్టి వారి వికాసం ఆధారపడి ఉంటుంది. పిల్లలు ఎక్కువగా ఉంటే వారిలో వారు ఒకరికొకరు సహకరించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సాంఘిక వికాసం పిల్లలు తక్కువగా ఉండే కుటుంబాల కంటే పిల్లలు ఎక్కువగా ఉండే కుటుంబాల్లో మెరుగ్గా ఉండవచ్చు. వ్యష్టి కుటుంబంలో తరాల అంతరం సమిష్టి కుటుంబం కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు మెరుగ్గా ఉండవచ్చు. తల్లి మాత్రమే ఉన్న కుటుంబాల్లోని పెద్దలకు పిల్లలకు ఉన్న సంబంధం తండ్రి మాత్రమే ఉన్న కుటుంబంలోని సంబంధాల కంటే మెరుగ్గా ఉన్నాయి. తల్లి మాత్రమే ఉన్న కుటుంబాల్లో కూడా తల్లి వయసు తక్కువగా ఉన్న కుటుంబ సభ్యుల సంబంధాల కంటే తల్లి వయసు ఎక్కువగా ఉన్న కుటుంబాల్లోని కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. విడాకులు తీసుకున్న కుటుంబాల్లోని పెద్దలకు పిల్లలకు ఉండే సంబంధాలు కేవలం విడాకులు తీసుకున్న తదుపరి క్షీణించడం కాక విడాకుల కంటే మొదలే తల్లి తండ్రి మధ్య ఉండే విభేదాలు కూడా ఆ కుటుంబ సభ్యుల మధ్య ఉండే సంబంధాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. గే, లెస్బియన్ తల్లిదండ్రులు ఉన్న పిల్లల వికాసం ఇతర సాంప్రదాయ తల్లిదండ్రుల పిల్లల వికాసం కంటే కొంత వెనుకబడి ఉండే అవకాశం ఉన్నది. కుటుంబాలలో ఉద్యోగం లేని తల్లిదండ్రులు, ఇద్దరు ఉద్యోగం చేసే కుటుంబాలు, తండ్రి మాత్రమే ఉద్యోగం చేసే కుటుంబాలు, తల్లి మాత్రమే ఉద్యోగం చేసే కుటుంబాలు, వ్యష్టి కుటుంబాలు, సమిష్టి కుటుంబాలు, తల్లి మాత్రమే ఉన్న కుటుంబాలు, తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాలు, ఇలా అనేక రకాలైన కుటుంబాలలో కుటుంబ సంబంధాలు వేరువేరుగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఈ రకమైన కుటుంబాల్లో ఇలాంటి సంబంధాలు మాత్రమే ఉంటాయని నిర్దిష్టంగా చెప్పలేం. వాస్తవానికి ఈ కుటుంబ సంబంధాలు అనేటివి కుటుంబ రకాల కంటే కూడా అవి పాటించే పద్ధతులపైనే ఆధారపడి ఉంటాయి. పిల్లల పెంపకం పద్ధతులు, తల్లిదండ్రుల పాత్ర. పిల్లల సాంఘికీకరణపై ప్రభావం చూపించే ముఖ్యమైన అంశాల్లో ఒకటి పిల్లల్ని పెంచే పద్ధతులు. పిల్లల్ని పెంచే పద్ధతులు అనేక రకాలుగా వర్గీకరించిన అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం. సమాజంలోని ప్రధాన సంస్కృతి ప్రాతిపదికగా పిల్లల పెంపకంను రెండు రకాలుగా విభజించవచ్చు. ఇందులో ఒకటి వ్యక్తి ప్రాధాన్యత గల సంస్కృతి, మరొకటి సమిష్టి ప్రాధాన్యత గల సంస్కృతి. పశ్చిమ దేశాలు వ్యక్తి ప్రాధాన్యత గల సంస్కృతి, ఆసియా దేశాలు కొన్ని ఆఫ్రికన్ సమాజాలు సమిష్టి సంస్కృతి కలిగి ఉంటాయి. ఈ సంస్కృతుల ఆధారంగానే పిల్లల పెంపకం జరుగుతుంది. వ్యక్తి ప్రాధాన్యత కలిగిన అమెరికా వంటి దేశాలలో పిల్లల పెంపకం అనేది పిల్లలు తమ కాళ్ళపై తాము జీవించేందుకు, వ్యక్తిగత సాధనకు, స్వావలంబనకు ప్రాధాన్యతను ఇస్తూ పెంచుతారు. ఈ దేశాల్లో పిల్లలు ఎవరైనా స్వయం సమృద్ధి సాధించినట్లయితే సాంఘికీకరణ చెందడంలో వైఫల్యం పొందినట్లు భావిస్తారు.
సమిష్టి ప్రాధాన్యత గల సంస్కృతిలో పిల్లల పెంపకం అనేది ఒకరిపై ఒకరు ఆధారపడడం నేర్పుతుంది. ఇందులో వైయక్తిక లక్ష్యం కంటే సమాజ సంప్రదాయాలను పాటించడానికి, పరస్పర సహకరించుకునే అలవాటు నేర్చుకోవడానికి ప్రాధాన్యతను ఇస్తారు. వ్యక్తి ప్రాధాన్యత గల సమిష్టి ప్రాధాన్యత గల సంస్కృతిలో పెరిగే పిల్లల బాల్య దశలు వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకు చైనా దేశ పిల్లలు పూర్వ ప్రాథమిక స్థాయిలో ఆటలను సమూహంగా ఆడుకుంటారు. అదే అమెరికన్ పిల్లలు పూర్వ ప్రాథమిక స్థాయిలో ఆట వ్యక్తిగతంగా ఆడుకుంటారు. భారతదేశంలో రెండు కలిసి ఉన్న సంస్కృతిలో పిల్లల పెంపకం జరుగుతుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.